హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఎగ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ అనేది నానబెట్టుకొని ఉండాలి. ఫ్రైడ్ ఆనియన్స్, మసాలా దినుసులు, పెరుగు, మిరియాల పొడి, బిర్యానీ మసాలా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, టమోటా, గరం మసాలా, కారం, ఉప్పు, ఎగ్స్ అండ్ పసుపు. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎగ్ పలావ్ అనేది చూద్దామా. పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఘాట్లు పెట్టిన ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ఎగ్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఎగ్స్ అనేది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి ఎగ్స్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న వాటిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్కి ఎగ్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో నాకు ఎగ్లోని ఎల్లో అనేది బయటకు వచ్చిందనమాట, అందుకే ఇలా బురుగు వచ్చింది. ఇదంతా నార్మల్, ఏం పర్వాలేదు. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అడుగు మందం ఉన్న గిన్నె తీసుకొని నెయ్యి ఆర్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలి. సో మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. బాగా రెడ్ కలర్ అవసరం లేదు, నేను చూపిస్తాను మీకు ఎంతవరకు మగ్గించుకుంటే సరిపోతుంది అనేది. ఆనియన్స్ అనేవి ఇలా మగ్గితే సరిపోతుంది. సో ఇలా మగ్గిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇవి కూడా ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు బాగా వేపుకోవాలి. కొత్తిమీర అనేది 2 మినిట్స్ ఆయిల్లో వేగిన తర్వాత మనం టమోటాస్ వేసుకొని టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో వేపుకోవాలి. టమోటాలు మగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల ఏంటంటే పెరుగు విరిగిపోయి గడ్డలుగానే ఉండిపోతుంది, అంతటికి కలవదనమాట. అందుకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మసాలా పౌడర్స్ అనేటివి వేసుకోవాలి. పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. మసాలాలన్నీ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మీరు తీసుకున్న రైస్కి వాటర్ అనేది ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 5.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. సో మీ రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకోండి. నెక్స్ట్ ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అలా వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం తీసుకున్న రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకొని ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ అనేది స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకునేటప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇలా మూత తీసి ఇలా పైది కిందికి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడగంటిపోతుంది అనమాట. ఎగ్స్ అనేది విరగకుండా నీట్గా కలుపుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి. 90% వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఏదైనా బరువు పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. నాకైతే 15 మినిట్స్కి పలావ్ అనేది రెడీ అయిపోయింది. నేను తీసుకున్న వాటర్ అండ్ రైస్ క్వాంటిటీకి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. మీకు కూడా 15 మినిట్స్కే రెడీ అవుతుందని నేను కరెక్ట్గా చెప్పలేను. సో కొంతమంది త్వరగా అవ్వచ్చు, కొంతమందికి లేట్గా అవ్వచ్చు. సో మీరు తీసుకున్న రైస్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ పలావ్ రెడీ అయిపోయిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ ఎగ్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు లేకుండా, హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.